నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. ఈ మధ్య కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కుక్కలు సెలబ్రిటీస్ అయిపోతున్నాయండి. మొన్న తెలంగాణలో ఒక పసి బాలుడు పైన కుక్కలు స్వైర విహారం చేస్తే వాటిని అరికట్టాల్సింది. అలా ఎవ్వరికి, ఏ తల్లిదండ్రులకి ఆ కడుపు కోత రాకూడదు. సో అలాంటిది వేరే వాళ్ళు భరించకుండా కట్టడి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు, మేయర్ స్థానంలో ఉన్నవాళ్ళు కుక్కలకు మేం చెప్పామా కరోమని అంటూ ఒక మంచి స్టేట్మెంట్లు ఇచ్చారు. ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు, అంతే, ఇంకేం చేయలేని పరిస్థితుల్లో. అయితే ఏపీలో కుక్కలు, ఇక ఏపీలో ప్రభుత్వ పెద్దలే కుక్కలపై కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి ఇది? చాలా దారుణం అన్నది. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో కుక్కలు కరిచేయడం, దానివల్ల కొంతమంది చచ్చిపోవడం, కొంతమంది గాయాలపాలు అవ్వడం, చాలా బాధపడడం జరిగింది. దీన్ని మీరు చెప్పినట్టుగా మేయర్ కంట్రోల్ చేయవలసిన అవసరం అంతేనా ఉంది. 2 మార్గాలు ఉన్నాయి: కుక్కలకి ఇంజెక్షన్ చేయడం, లేదా కుక్కలు దూరంగా తీసుకెళ్ళిపోయి వదిలేయడం. ఈ 2 చేయాలన్నమాట. దీంతో సమస్య పరిష్కారం అవుతుంది. ఆంధ్రాలో అలా కాకుండా ఏమైందంటే ప్రభుత్వం తాలూకు రాజకీయ నాయకులు, కార్యవర్గ సభ్యులను, కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి ఒక కుక్క మీద కంప్లైంట్ ఇచ్చారు. అదే కుక్క మీద కంప్లైంట్ ఇవ్వడం, కుక్క మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ కుక్క ఏం చేసిందట, ఆ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు స్టిక్కర్ అంటిస్తే సాధారణంగా కుక్కలు కానీ, మేకలు కానీ, గేదెలు కానీ వాటికి దాని ఖరీదు, అక్కడ ఉన్న బొమ్మ, దాని తాలూకు విలువలు తెలియవు కదా. ఏదైనా అంటించినట్టయితే కొంచెం కానీ ఊడొచ్చినట్టయితే మొత్తం లాగేస్తాయన్నమాట. అలాగే కుక్క ఏంటంటే ఆ స్టిక్కర్ కొంచెం బయటికి కనిపించేసరికి లాగుతుందన్నమాట. ఇవి ఎవరో మరి బుద్ధిమంతులు చూసి, మా జగన్మోహన్ రెడ్డి తాలూకు స్టిక్కర్ అంటిస్తే నువ్వు లాగుతావా, ఈ కుక్క ఎవరిది అంటే, కుక్క కరిచింది, కుక్క అది స్టిక్కర్ని లాగింది. స్టిక్కర్ లాగినప్పుడేమో ఈ కుక్క ఎవరిది, ఆ సమయం మా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి బాహాటంగా క్షమాపణ చెప్పుకోవాలని చెప్పారు. ఇది టాక్ ఆఫ్ ద కంట్రీ. టాక్ ఆఫ్ ది కంట్రీ అంతే కదా. మరి కుక్క ఉందంటే, కుక్క కరిచినంత మాత్రంలో కుక్కను రమ్మంటే వస్తుందా? అది ఎలా క్షమాపణ చెప్తుంది? లేదా కుక్క ఆ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ని కరిచింది కాబట్టి ఆ కార్యకర్తల్లో ఎవరో వచ్చి కుక్కని కరిచిమని చెప్పండి, బాగుంటుంది. అంతే కదా పనిష్మెంట్. అంటే ప్రాణాలతో ఉన్న వాటి మీద ఇది 2 సెపరేట్ రాష్ట్రాల్లో జరిగిన విషయమే. కాకపోతే 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి ప్రజలు మాట్లాడుకున్న మాటల్ని నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. కుక్కలు వెళ్ళి మనుషుల్ని చంపేస్తుంటుంటే ఎలాంటి యాక్షన్ లేదు, పోస్టర్లు తినేస్తుంటుంటే కుక్కలపై కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? మా పోస్టర్లు, ఈ పోస్టర్లా సీఎం గారి పోస్టరా, పిఎం గారి పోస్టరా, తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూ పోస్టరా తెలియదు కదా. వాడు బయట ఉండడితే ఇవాళ కుక్క అయింది, రేపొద్దు మేక అవుద్ది, ఎల్లుండి గేదె అవుద్ది. వాళ్ళ తాలూకు కంప్లీట్గా ఒక 5,000-6,000 రూపాయలు కాస్ట్ అయినటువంటి వాళ్ళ పోస్టర్లనే తినేస్తే మేకలు. అర్థమైందా? కుక్కకు సగం లాగినట్టయితే మేక ఇంకా సగం లాగుద్ది, మిగతాదంతా కూడా గేదె వచ్చి తినేస్తుంది. ఎవరి మీద కేసు పెడతావు నువ్వు? ఆ గేదె గల ఆసాం మీద కేసు పెడతావా, మేక గల ఆసాం మీద కేసు పెడతావా, లేదా కుక్క గల ఆసాం మీద కేసు పెడతావా? కానీ వైసీపీ పార్టీ మాత్రం కుక్క గల ఆసాం మీద కేసు పెట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అయ్యా మహాప్రభు క్షమించండి, మా కుక్కని తప్పైపోయింది, నా తప్పైపోయింది, మీ ఆ స్టిక్కర్ లాగినందుకు నేను మనస్ఫూర్తిగా మీకు క్షమాపణ చెప్పుకుంటానని లెంపరేసుకుంటే వాళ్ళు వదిలేస్తారట. ఇది ఎందుకు ఆ కుక్క ఆసాం ఎవరో తెలిసారా? ఏమ్మా, ఆ కుక్క ఆసాం ఎవరో తెలిసారా? ఆసాం అంటే ఎవరు చెప్తారు కదా, కుక్క ఎవరిదంటే మాదే బాబా కుక్క అంటారు కదా. అది తెలుసుకొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. రాజకీయ ఈ కార్యకర్తలు, ఆడంగులందరూ మా బ్రహ్మణకు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసు పెడుతున్నారు. వీధి కుక్కలైతే ఏం చేసి ఉండేవారట? ఎవరు? వీధి కుక్కలైతే ఏం చేసి ఉండేవారట? ఏ కుక్కలైనా సరే అది దొరికిందండి, దొరికిన వాడే దొంగ. అక్కడ పర్ణావారు ఎవరు ఉన్నారు, బహుశా వాడు తెలుగుదేశం వాడు అయి ఉంటాడు. వాడికి ఒక కుక్క ఉంటుంది, ఆ కుక్క తిరిగి ఉంటుంది. ఆ తిరిగి నువ్వు తెలుగుదేశం కుక్కవి వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టిక్కర్ తీసేస్తావా అని కేసు పెడతారు. దానికి ఏముంది? వాళ్ళ విజ్ఞత, వాళ్ళ సంస్కారం, వాళ్ళ తాలూకు విశాల దృక్పథం, అది మనమేం చేయగలం, మనం చేయలేము. కుక్క మీద కేసు పెట్టారు, అదే గొప్పతనం. ఇప్పుడు ఆ యజమాని వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి కాలమే పట్టి మహాబాబా ఇప్పుడు అలానే పొరపాటు జరగదని చెప్పాలి. ఓకే, ముఖ్యంగా ఇలాంటివన్నీ చూస్తుంటుంటే రాజకీయాలు ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయి?
అవును. లేకపోతే అసలు ఏం ఆలోచిస్తున్నారు? లేదు, ఇంకా సమస్య లేదు. ఇప్పుడు కుక్క వచ్చింది, స్టిక్కర్ని చిరిపేసింది, బాగానే ఉంది. ఒకవేళ వైఎస్ఆర్ కార్యకర్తని ఎవరినైనా కరిచిందంటే అక్కడ ఏం చేస్తారంటే, కరిచింది కనుక వచ్చి ఎవరు అన్నట్టుగా ఇంటికి వస్తారు, ఆసాం ఇంటికి ఇద్దరు తలకాయ పగలగొట్టి సరిపోతారన్నమాట. వైఎస్ఆర్ కార్యకర్తల మీద మీరు చేస్తారా రౌడీ అంటే వెదవులారా అని చెప్పేసి ఒక ఫోన్ కూడా చూశాను. వాళ్ళకి ఏదైనా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా పండించే మాట అంటే ఇంటికి వచ్చి ఆ పిల్లల్ని తల్లిని కూతురుని అందరినీ కూడా నరికేస్తారంటే. ఆయన ఏదో బోరగడ్డ శ్రీనివాసుడు ఎవరు, ఆయన పేరు సరిగ్గా నాకు గుర్తులేదు, కానీ ఆయనే శ్రీనివాసుడు అని చెప్పేసి మా బాగా కిరాయి హంతకుల్లా ఉంటాడు ఆయన చెప్తున్నాడు ఫోన్లో. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం మాట మీరు ఏం జారినప్పుడు కూడా నేను ఇంటికి వస్తాను, నరికేస్తాను అంటున్నాడు. మనకేమైనా రాజ్యాంగం ఉందా? మనకేమైనా లా అండ్ ఆర్డర్స్ ఉందా? ఈరోజు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు నరికేస్తారు, రేపొద్దును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నరికేస్తారా, లేకపోతే జనసేన నరికేస్తారా? వీళ్ళు నరుక్కోవడం పని ఇంకేమి లేదా? ఎక్కడ పోతుంది మన దేశం? ఎటు వెళ్ళిపోతుంది మన రాజకీయం? ఆలోచించారా ఎవరైనా? ఎవరు ఆలోచించాలి? రూలింగ్లో ఉంటే ఎవరుంటారో వాళ్ళే ఆలోచించాలి. వాళ్ళే ఒక చట్టం చేసినట్టయితే ఆ చట్టం చెల్లుబాటు అవుతుంది. సరైన ప్రతిపక్షం ఉండడానికే ఇప్పటి ప్రభుత్వాలు ఇష్టపడడం లేదు. ప్రతిపక్షమే ఉండకూడదు అంతే, ప్రతిపక్షం ఉండకూడదు, ప్రతిపక్షం తీసేయాలంతే. అది ప్రతిపక్షం ఎక్కడిది? ప్రతిపక్షం తీసేయాలి. మహానుభావులు ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పిన మాట, ఒక ప్రభుత్వం సరిగ్గా నడవాలి అని అంటే సరైన ప్రతిపక్షం ఉండి తీరాలి అని. అటువంటి ప్రతిపక్షాలు ఉండకుండా సర్వనాశనం చేసేయాలనుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ప్రజాస్వామ్యానికి ఎంతవరకు మేలు చేకూరుతుందంటారు? ప్రజాస్వామ్యం లేదమ్మా. అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినా, లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చెప్పినా సరే, ఈ ఎన్నికల్లో మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నికల్లో నుంచుంటున్నారు. ఒకవేళ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోగలిగితే నెక్స్ట్ మళ్ళీ ఆంధ్రదేశంలో పుట్టగతులు ఉంటాయి, లేకపోతే అంతే మనది ఒక శ్రీలంక అయిపోతుంది అన్నమాట. అంధకారమే, భవిష్యత్తు కనబడటం లేదు. సో ముందు జాగ్రత్తగా ప్రజలే కాపాడుకోవాలి. ఖచ్చితంగా ప్రజలే కాపాడుకోవాలి. ఏం చేయాలంటారు? ఆ ప్రజలు అంటే వాళ్ళు చైతన్యం రావాలి, డబ్బులు కమ్ముడుపోకూడదు, వాళ్ళు చైతన్యం రావాలి. వాళ్ళు అంటే 5 ఏళ్ళకు ఒకసారి వచ్చినటువంటి పవర్ఫుల్ ఆయుధం ఏంటి? ఓటు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, డబ్బులు కమ్ముడుపోకూడదు, అంతే. ప్రత్యామ్నాయం ఏముంది? అలాగే ఎంతమంది మారారు ఈ 75 సంవత్సరాలను? ప్రజలు మారాలి, మారి తెచ్చుకోవాలి. పెద్ద వాళ్ళని తీసి పక్కన పెట్టేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెద్ద లీడర్ ఏం కాదు, వాళ్ళకంటే పెద్ద లీడరా? వాళ్ళకంటే పెద్ద లీడర్ అమ్మా ఇందిరాగాంధీ, మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, జవహర్లాల్ నెహ్రూ, వాళ్ళకంటే పెద్ద లీడర్లా. ఇక్కడ కామరాజ నాయుడు కానీ, అన్నాదురై కానీ, పెరియార్ రామస్వామి కానీ, ఎంజీఆర్ కానీ, వాళ్ళకంటే పెద్ద లీడర్లా. ఎవరున్నా మామూలుగా తూతూ మంత్రంగా వచ్చినటువంటి నాయకులు తప్ప నాన్నగారి చరిత్రతో వచ్చిన నాయకుడు ఈయన. మరి మార్పు సహజం, మార్పు వస్తుంది, ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో ప్రశ్నించే తత్వం రావాలి. ప్రశ్నిస్తే డెఫినెట్గా వీరు అనుకున్నట్టుగా ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.